సంక్రాంతి పర్వదినం సందర్భంగా పిల్ల పెద్ద అనే తేడా లేకుండా అందరూ గాలిపటాలు ఎగరవేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే చైనా మాంజాను బ్యాన్ చేసింది గవర్నమెంట్, అయినప్పటికీ దాన్ని విరివిగా వాడుతున్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రానికి చెందినటువంటి దుబ్బల వాడ అనేటువంటి ప్రాంతంలో శ్రీహాస్ అనే 4 ఏళ్ల బాలునికి చైనా మాంజా ఆ దారం తగిలి మెడకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే హుటాహుటిన నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 20 కుట్లు పడ్డాయి. దాదాపుగా ఈ గాలిపటాలన్నీ కూడా చూస్తున్నాం మనం, డిఫరెంట్ కలర్స్లో షేడ్లో అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ చైనా మాంజా వాడొద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చైనా మాంజా వాడుతున్నారు. దీంతో ప్రమాదకరంగా ఉంది, వారి ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా వాడుతున్నటువంటి పరిస్థితి మంచిది కాదని పలువురు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మనకి సురక్షితమైనటువంటి దారం అయితేనే బాగుంటుంది. దీనికి సంబంధించి అయితే మనము ఒక్కసారి ఆ షాప్ ఓనర్ని అడుగుదాం. ఇప్పుడు చైనా మాంజా వస్తున్నదా, అసలు ఏంటి, అసలు చైనా మాంజా అంత ప్రమాదకరంగా ఉంటుందా? చైనా మాంజా మనం తెప్పిస్తలేదు, అమ్ముతలేదు. అంటే డేంజర్గా ఉంటుందా? అది డేంజర్గా ఉంటుంది. అది పక్షులు జనాలకి మండి అడుగుతుంది. దానికోసం మేము అమ్మతలేదు. చందానికి కూడా చెప్తాను, ఎవరు వాడుకోకు అమ్మకుండా. చందానికి కూడా చెప్తాను అందరికి. పిల్లగాడు వచ్చినా కూడా మేము వాళ్ళకి జాగ్రత్త చేస్తాను. ఇది నేను అమ్మతలేదు, అందరూ అమ్మద్దు, వాడుకోదు, అందరికీ చెప్తాను. అది కూడా మేము కూడా అమ్మకూడదు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు, బ్యాన్ చేశారు. మన ఇండియన్ మేడ్ థ్రెడ్ మాత్రమే వాడాలని చెప్పేసి ఆ రూల్స్ చెప్తున్నాయి. అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వాడడం వల్ల ఇవి పక్షులకి ఇబ్బంది కలుగుతుంది. అలాగే మనుషులకి, పిల్లలకి సైతం ఆ గొంతు కట్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా మనం గమనించాము. ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే పిల్లలు అది ఏది వాడాలి ఏంది అనేది తెలియదు. దానిలో ఆ గ్లాస్ లాగా కట్ అయిపోతుంది. తీవ్రంగా కట్ అయిన నేపథ్యంలో ఒక్కసారిగా గొంతు తెగిపోయి 20 కుట్లు పడ్డాయంటే ఎంత ప్రమాదంలో ఉందో పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే గాలిపటాలు ఎగరేయండి, ఎంజాయ్ చేయండి, కానీ మీరు సురక్షితంగా ఉండండి అంటూ వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక అధికారుల పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గాలిపటం ఎగరవేస్తూ దాంతోపాటు పరిగెత్తుతూ కింద పడి మృతి చెందినటువంటి ఘటనలు ఉన్నాయి. మరొక వైపు ఈ చైనా మాంజా అనే దారం వాడడం వల్ల ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాము. ఇప్పుడు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందినటువంటి శ్రీహాస్ పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం సూచించినటువంటి దారం మాత్రమే వాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే రంగురంగుల పతంగులు కొనడానికైతే చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ మీరు సురక్షితంగా పతంగులను ఎగరేయండి, పతంగులను ఎగరేసి మీరు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి కోణంలో సూచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇక్కడ వీరిని అడుగుదాము, వీరి దగ్గర ఉందా ఏంటి పరిస్థితి. ఏ బాబు ఇక్కడ దీనికి సంబంధించి ఏం దారం బాబు, ఇది ఏమన్నా చైనా మాంజా ఉందా ఇక్కడ? ఏమన్నా నార్మల్ కాటన్ థ్రెడ్. ఎస్, మీ దగ్గర బ్యాన్ కదా, చైనా మాంజా ఏమన్నా దొరుకుతుందా? మేమే వాడడం, కస్టమర్కి అద్దు చెప్తాం. ఎందుకు చందమైన బాగా హార్మ్ఫుల్ ఉంటుంది. అది చిన్న పిల్లలు వాడతారు, అది వాడతారు, బాగా కట్ అవుతుంది. అందుకే మనం సపరేట్గా బంద్ చేసినాం, అవాయిడ్ చేసినాం. అది అంటే మార్కెట్లో అమ్మే వాళ్ళు అమ్ముతారు, కానీ మేమంటే అమ్మం. అట్లా మంచి అమ్ముతారు మార్కెట్లో లోపల అమ్ముతారు. మేమంటే హార్మ్ఫుల్ లేకుండా అమ్ముతాం రెగ్యులర్ మాంజాలు. ఎట్లా ఉన్నది గిరాకీ? ఇప్పుడు గిరాకీ మంచి ఇవాళ నుంచి స్టార్ట్ అయింది, ఇంతకుముందు లేదు, మంచిగా నడుతుంది, పర్వాలేదు. అంటే మీరు బాబు, నీ పేరేం పేరు, ఏం చదువుతున్నావు? శ్రీహాన్. ఏంది కైట్ ఎగరేస్తావా? 5th క్లాస్. కైట్లు ఎగరేస్తున్నావు బాగా? ఎప్పుడు ఎగరేస్తావా? ఏమి నీకు ఏ టైప్ ఆఫ్ కైట్ ఇష్టము? పేపర్ కైట్. ఏం మరి మాంజా, చైనా మాంజా వాడొద్దని తెలుసా? వాడొద్దని తెలుసు, కట్ అవుతుంది. చెప్పండి. మీరు ఇప్పుడు చిన్నపిల్లలకి చాలా ఇబ్బంది ఎదురుతుంది చైనా మాంజా వాడడం వల్ల. మెట్పల్లికి చెందిన ఓ అబ్బాయి చాలా తీవ్ర గాయాల 20 కుట్లు పడ్డాయి. చాలా డేంజర్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు, క్రిటికల్ పొజిషన్. ఎట్లా చూస్తాము, మీరు ఏం చెప్తున్నారు పిల్లలకైతే సేఫ్టీ కొరకు మాంజాని వాడనిస్తలేము, మామూలుగా వాడుతున్నాం. అది వాడు అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు, కానీ దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం సార్. కైట్ ఎక్కించడం అనేది ఒక 20 days నుంచి వీళ్ళు డైలీ ఉంది. ఇక సంక్రాంతి అయిపోయేదాకా అన్నీ ఉంటారు. కట్టలు తీసుకున్నాడు, మాంజా తెంచుకున్నాడు, పెయింట్ చేసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తోని. అది రెగ్యులర్గా జరుగుతుంది. ఒక్కోసారి మనం చూడొచ్చు, ఇదంతా కూడా ఈ చైనా మాంజా మాత్రమే వాడద్దు, మిగతాదంతా కూడా జాగ్రత్తగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని
వాడితే బాగానే ఉంటుందని చెప్పి వారు ఆ కోణంలో చెప్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాము. ఇప్పటికైనా ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. చైనా మాంజా వాడడం వల్ల అనేక మంది పిల్లలు గాయపడ్డారు, మృత్యుబాధ పడుతున్నటువంటి పరిస్థితి, పక్షులకు ఇబ్బంది, అలాగే వన్యప్రాణులకి సైతం కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు గమనించాము. మొత్తం మీద జాగ్రత్తగా మీరు గాలిపటాలు ఎగరవేయండి, మీరు సేఫ్టీగా ఉండండి, ఆహ్లాదాన్ని మాత్రమే మీరు తీసుకోండి, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.